విశాఖలో పెరుగుతున్న ద్విచక్ర వాహన ప్రమాదాలు. యువతలో కనిపించిన భయం. మహిళల్లో కనిపిస్తున్న బాధ్యత రాహిత్యం. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా కానరాని ఫలితాలు. మొక్కుబడిగా హెల్మెట్ ధరిస్తున్న వైనం. నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అదే వేగంతో రోడ్డు ప్రమాదాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల్లో హెల్మెట్ లేని ప్రయాణం మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో గాజువాక, మధురవాడ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. పోలీసులు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా, భారీ జరిమానాలు విధించినా మార్పు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. గడిచిన ఏడాది కాలంలో హెల్మెట్ ఉల్లంఘన కేసులు 30% తగ్గినప్పటికీ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. 2024లో 5 లక్షల మందిపై కేసులు నమోదు చేయబడ్డాయి. 2025లో 3 లక్షల మందిపై జరిమానాలు విధించారు. నిబంధనలు అతిక్రమించిన దాదాపు 60,000 మంది డ్రైవింగ్ లైసెన్స్లను ఆర్టీఏ అధికారులు 2025లో సస్పెండ్ చేశారు. చాలా మంది రైడర్లు హెల్మెట్ ను తలకి పెట్టుకోకుండా కేవలం చలాన్ల నుండి తప్పించుకోవడానికి బైక్ హ్యాండిల్స్ కు వేలాడదీయడం లేదా స్ట్రాప్ పెట్టుకోకుండా నామమాత్రంగా ధరించడం చేస్తున్నారు. ప్రధానంగా హెల్మెట్ ధరించిన వారు యువతే కావడం ఆందోళన కలిగించే విషయం. చాలా మంది యువత మరియు వెనుక కూర్చునే వారు హాఫ్ హెల్మెట్లను వాడుతున్నారు. ఇవి ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి రక్షణ ఇవ్వవు. ప్రతిరోజు విశాఖ జిల్లాలో 700 నుంచి 900 కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా మహిళలు హెల్మెట్ ధరించకపోవడం ఇంకొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంకొంతమంది డ్రైవింగ్ చేస్తూనే సెల్ ఫోన్ లో మాట్లాడడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పట్టించుకోకుండా వేగంగా బండిని నడపడం యువతకు చట్టం మరియు ప్రాణాల మీద బాధ్యత లేదని స్పష్టం చేస్తుంది. ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారి సంఖ్య కూడా అత్యధికంగానే నగరంలో కనిపించడం పర్యవేక్షణ లోపమనే చెప్పాలి. వాహనం నడిపే వారికి కనీసం బాధ్యత లేదని స్పష్టం చేస్తుంది. పోలీసులు కేవలం రోడ్డు మీద ఆపి చెక్ చేయడమే కాదు, నగరాల్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా కూడా ఆటోమేటిక్ చలాన్లు జనరేట్ అవుతున్నాయి. ఒక్క విశాఖ నగరంలోనే 2025లో సుమారు 60,000 మంది లైసెన్సులు రద్దయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే మొదటిసారి దొరికిన ₹1,035 జరిమానా విధిస్తారు. ఇది అత్యంత కీలకమైన మార్పు. హెల్మెట్ లేకపోతే కేవలం ఫైన్ తో సరిపెట్టకుండా ఉల్లంఘించిన వారి వివరాలను ఆర్టీఏకు పంపి కనీసం 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేస్తున్నారు. కేవలం బైక్ నడిపేవారు మాత్రమే కాదు, వెనుక కూర్చునే వారు కూడా హెల్మెట్ ధరించడం ఏపీలో తప్పనిసరి. లేని పక్షంలో వారికి కూడా జరిమానా వర్తిస్తుంది. ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికి ఈ ఫైన్లు వేయడం లేదు. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కాపాడటానికే ఈ కఠిన నిర్ణయాలు. ₹1,035 ఫైన్ కడితే పోయేది కేవలం డబ్బు మాత్రమే, కానీ హెల్మెట్ లేని ప్రయాణంలో పోయేది ప్రాణం. ప్రధానంగా భారీ వాహనాలు నగరంలోకి రావడం ప్రమాదాల స్థాయి పెరగడానికి ఒక కారణం. భారీ వాహనాల కోసం అనకాపల్లి ఆనందపురం హైవే ఉన్న సమయం వృధా అవుతుందన్న కారణంతో భారీ వాహనాలు సిటీలోకి వస్తున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు వీటి మీద కఠినంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. విశాఖ వాసులారా, హెల్మెట్ అనేది పోలీసుల కోసం ధరించే మాస్క్ కాదు, అది మీ మరణాన్ని అడ్డుకునే కవచం. గడప దాటిన వాడు క్షేమంగా తిరిగి వస్తాడన్న తల్లిదండ్రుల నమ్మకాన్ని, భార్య పిల్లల భవిష్యత్తును హ్యాండిల్ కు వేలాడదీకండి. మీ తల మీ కుటుంబానికి వెలకట్టలేని ఆస్తి. దాన్ని ఒక నాణ్యమైన హెల్మెట్ తో భద్రపరచుకోండి. ప్రయాణాన్ని సురక్షితం చేసుకోండి. విశాఖను ప్రమాదరహిత నగరంగా మార్చండి.